హాయ్ ఫ్రెండ్స్. మనకు వేల రూపాయలు దొరికితే అతి పెద్ద మొత్తం అనుకుంటాం. అదే ఒక్క రూపాయి నాణ్యం కనిపిస్తే దాని విలువ తక్కువని తీసి పారేస్తాం. కానీ అదే ఒక్క రూపాయి కోట్ల రూపాయల విరాళం కంటే గొప్పదని మహాత్మా గాంధీ గారు నిరూపించారు. అసలు ఈ ఒక చిన్న నాణ్యం ముందు పెద్ద పెద్ద ధనవంతులు ఇచ్చిన చెక్కులు ఎందుకు చిన్నవైపోతాయి? గాంధీ గారు ఆ నాణాన్ని అంత ప్రమాణంగా ఎందుకు దాచుకున్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అద్భుతమైన సత్యం ఇదే. ఇది స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సమయం. దేశం కోసం, స్వరాజ్యం కోసం గాంధీ గారు దేశమంతటా పర్యటిస్తూ హరిజన్ ఫండ్ కోసం విరాళాలు స్వీకరిస్తున్నారు. ఒరిస్సాలోని ఒక చిన్న గ్రామంలో గాంధీ గారు ప్రసంగిస్తున్నారు. ఆయన మాటలకు ప్రభావితులైన ప్రజలు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. అక్కడ ఒక పెద్ద పెద్ద జమీందారులు, ధనవంతులు వచ్చి వందలు, వేల రూపాయల నోట్లు గాంధీ గారికి విరాళంగా ఇస్తున్నారు. సరిగ్గా అప్పుడే చనిపోయిన బట్టలు ఒళ్ళంతా ముడతలు పడిన ఒక పేద వృద్ధురాలు ఆ గుంపులో నుండి కష్టపడుతూ ముందుకు వచ్చింది. ఆమె పరిస్థితి చూస్తే కనీసం ఆమెకు సరైన భోజనం కూడా దొరుకుతుందో లేదా అన్నట్టుగా ఉంది. వాలంటీర్లును ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఆమె పట్టుబడి పట్టి గాంధీ గారి దగ్గరికి వెళ్ళింది. ఆమె వణుకుతున్న చేతులతో తన చీర కొంగున ముడివేసి ఉన్న ఒక పాత రాగి నాణ్యాన్ని తీసింది. అది కేవలం ₹1 నాణ్యం. ఆమె దాన్ని గాంధీ గారి పాదాల దగ్గర పెట్టి భక్తితో నమస్కరించి వెళ్ళిపోయింది. గాంధీ గారు ఆ నాణాన్ని వెంటనే తీసుకుని ఎంతో అపురూపంగా తన దగ్గర ఉంచుకున్నారు. ఆ సమయంలో గాంధీ గారి దగ్గర ట్రస్టీగా జమ్లాల్ బజాజ్ ఉండేవారు. ఆయన వేల రూపాయల విరాళాలను నెక్కపెట్టి జాగ్రత్తగా దాచేవారు. గాంధీ గారి దగ్గరకు వెళ్ళి, బాపు, ఆ నాణ్యాన్ని నాకు ఇవ్వండి, నేను విరాళాల్లో పెట్టి భద్రపరుస్తాను అని అడిగారు. కానీ గాంధీ గారు సస్మీరా అన్నారు. లేదు జమ్లాల్, నేను దీన్ని ఎవరికీ ఇవ్వను, నా దగ్గరే ఉంటుంది అని చెప్పారు. జమ్లాల్ ఆశ్చర్యపోయారు. బాపు, నా దగ్గర వేల రూపాయల చెక్కులు ఉన్నాయి, వాటిని నమ్మి నాకు ఇచ్చారు, మరి ఈ ₹1 నాణ్యం ఇవ్వడానికి మీకు నమ్మకం లేదా అని నవ్వుతూ అడిగారు. అప్పుడు గాంధీ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. జమ్లాల్, ఎవరి దగ్గరైనా లక్షలు ఉంటే వారు వేల రూపాయలు ఇవ్వడం పెద్ద విషయం కాదు. అది వారి సంపదలో ఒక చిన్న భాగం మాత్రమే. కానీ ఒక వృద్ధురాలు చూసావా, ఆమె దగ్గర ఉన్న ఆస్తి ఆ ₹1 అయి ఉండొచ్చు. తన దగ్గర ఉన్నదంతా దేశం కోసం ఇచ్చేయడానికి ఆమె వెనుకాడలేదు. ఆ నాణ్యం ఆమె త్యాగానికి గుర్తు. లక్షల రూపాయల చెక్కులు ఆ చిన్న నాణ్యం ముందు సాటిరావు. అందుకు ఇది నాకు ప్రపంచంలోనే అత్యంత విలువైనది. మిత్రులారా, ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. సహాయం చేయడానికి లేదా గొప్ప పని చేయడానికి మన దగ్గర కోట్లు ఉండక్కర్లేదు, ఇచ్చే మనసు ఉంటే చాలు. అలాగే మనం ఈరోజు పొదుపు చేసి ఒక్క ₹100 భవిష్యత్తులో మనల్ని కోటీశ్వరులు చేసే పునాది కావచ్చు. చిన్న మొత్తాన్ని తక్కువ చూడకండి. ఆ వృద్ధురాలిలాగే మీ లక్ష్యంపై మీకు స్పష్టత ఉంటే చిన్న అడుగు కూడా మిమ్మల్ని శిఖరానికి చేరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మోటివేషన్ స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.